అన్న లవ్ చేసిందన్న ఆ పిల్లంతగా ఆ పిల్ల లవ్ చేసిందన్న, నేను చెప్తున్నాను కదా. ఆ పిల్ల ఎంత లవ్ చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా గొప్పలు చెప్పుకునేంత లవ్ చేసిందన్న. నన్ను ఏ అమ్మాయితో మాట్లాడలేదన్న, ఏ ఫ్రెండ్స్తో తిరగలేదన్న, ఒక చెడు అలవాటు కూడా లేకుండా చేసుకునిందన్న. నన్ను ఇంత మార్చిందన్న. ఇప్పుడు ఏందన్నా నాకు ఇంత కొట్టించుకున్నాం కదన్నా, నీకు కూడా చెప్పాను కదన్నా చరణ్ బాబీతో కొట్టించుకున్నానని ఆ పిల్ల కోసం. ఆ పిల్లని కాదు దేవా, ఆ పిల్లకి నేనంటే ఇష్టం. నా మాట వినరా, ఆ పిల్ల హ్యాపీగా ఉండలేదు అన్న. నాతో పడుకునిందన్న, ఎట్ట మారిపోతుందన్నా? నువ్వు అది ఎత్తమాకండి, అది నేను చేసిన తప్పు. ఏంది తప్పు? నీకు ఇష్టం లేకుంటే నాతో ఉంటావా, పడుకుంటావా? నిజం చెప్పదు. ఇష్టం లేకుంటే పడుకుంటావా, పడుకుంటావా? మరి ఎట్టరా నా ప్రేమరా ఇది? నా కోసం నువ్వు వెయిట్ చేయవరా? ఆ రోజు నేను మర్చిపోలేను రా, నాకు నువ్వు అంటే అంత ఇష్టం రా. ఏ అమ్మాయి చేయని తప్పు నువ్వు చేసావురా నా కోసం. అదే చేస్తా, నాకు బుద్ధి లేదు. ఒరే లవ్ చేసావు కదరా సిన్సియర్ గా నన్ను, అందరికి చెప్తావు కదరా వదలనని. ఒరే గుర్తు తెచ్చుకోరా, అందరికి చెప్తావురా. నేను కూడా శివామిర్చికి అందరికి చెప్పాను రా, అందరికి మాట ఇచ్చాను రా, మా అమ్మకి కూడా మాట ఇచ్చాను రా. ఏం చెప్పమంటారా వాళ్ళందరికీ? మీ ఇద్దరు మోసం చేశానని చెప్పు, నేను మోసం చేశాను చెప్పు. నువ్వేమే బయట తిరగవే, నా తలక ఎక్కడ పెట్టుకోలేదు, దించుకోలేదు, సావాలి. నేను రోజు చెప్పు, నువ్వు కాదు కదా. వాళ్ళు చీప్ గా చూస్తారేనని నా ముందర తిట్టినా నిన్ను, తర్వాత వాడు వేస్ట్ గాడు, వాడంతా చేసిన ఆ పిల్ల వాడికి నీ లవ్ కూడా చేయలేదు, వదిలేసిందని అనుకుంటారే వెనకాల. నీకు తెలియదే, ఈ ప్రపంచంలో మన ముందర మాట్లాడుకునేటివి నిజాలు కాదు, మన వెనకాల మాట్లాడుకునేటివే నిజాలు. నా ముందర నిజంగా తిట్టుకుంటారు, నేను ఎవరైనా తిట్టుకోరు. నువ్వు అనుకుంటావే, నన్ను అనుకుంటారు. నేను నీకు ఫోన్ ఇచ్చింది తెలుసు, నీకోసం మాటికి వెంకటగిరికి వచ్చింది తెలుసు, నీకోసం నేను ఏమేమి చేశానో అందరికీ తెలిసే. ఇప్పుడు అవును, దానికి నన్నే తిట్టుకుంటారు. మరి ఎందుకు నేను తిట్టుకోవాలి? నువ్వు ఎందుకు అట్లా మారిపోయినావు? నువ్వు మంచి అమ్మాయివే కదా, క్యారెక్టర్ గోల్డ్ కదా నీది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు ఎందుకు వెళ్ళావు నిన్న? నాకు నాకు సంతోషంగా ఉండదు, నా లైఫ్ చూస్ చేసుకునే నాకు ఉండదా? నువ్వు నన్నే కదా చూస్ చేస్తున్నావు, నీ లైఫ్ నన్ను చూసుకున్నావు కదా. మీ అమ్మకు కూడా ఎదిరిస్తా అన్నావు కదా, నువ్వు నేను పెళ్లి చేసుకుని రా, వేరే వాడిని తాళు కట్టమన్నా కట్టను రా అన్నావు. మీ అమ్మ అప్పుడప్పుడు ఎత్తుతుంటే మా అమ్మ ఊరికే ఎత్తుతుంది, నేను పోను వాడి కాడికి అన్నావా లేదా మాట? మీ అమ్మ ఎత్తుతూ నిన్ను అప్పుడు నువ్వు అన్న చెప్పు. నేను మర్చిపోలేకున్నా, నాకు చిన్నప్పటి నుంచి నీకు నేను చాలా సార్లు చెప్తాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీ ఇద్దరు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నేను మౌనికతో మాట్లాడుతున్నావు. పిల్ల నీతో హ్యాపీగా ఉండదు దేవా, ప్లీజ్. కాదు, నన్ను లవ్ చేసిందన్న, మా అమ్మాయిని ఒప్పించాను, నేను అందరిని ఒప్పించాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను ఇప్పుడు హ్యాపీగా ఉండాలంటే నువ్వేం చేయవా? ఒక మాట చెప్పేది నేను చెప్పేది. ఆ పిల్ల హ్యాపీగా ఉండింది, నువ్వే గెలికావు ఆ పిల్లని. అసలు నేను కార్ లో వద్దని చెప్పా, ఎందుకు తీసుకెళ్లారు కార్ లో? నా కోసం పిల్లలా నువ్వు ఫీలింగ్స్ పెరిగిందా లేదా? నేను చెప్పా వాటితో మాట్లాడచ్చు. అది నా తప్పు. నీ తప్పంటే నువ్వు సర్దిద్దుకోవాలి. సర్దిద్దుకోకుండా నువ్వు మళ్ళీ వాడే కావాలంటే మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? మంచి దాని నేను చెప్పాను కదా మా అమ్మకి క్యారెక్టర్ గోల్డ్ అని. నేను అన్ని సంవత్సరాల నుంచి ప్రేమించినాను, అది ఒకసారి ఎట్లా పోతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి? ఒకటి నిజం చెప్తా, వాడి మీద కోపంతో శశిపితని లవ్ చేశావు. నన్ను ఎవడి మీద కోపంతో నన్ను లవ్ చేసావు? రాజు మీద కోపంతో శశిపితని లవ్ చేశాను అన్నావు. నన్ను ఎందుకు లవ్ చేసావు? నువ్వే కదా చెప్పిన మాట. ఇప్పుడు నేను నా లైఫ్ సంతోషంగా ఉండాలి కదా. నీ లైఫే కదరా, మా అమ్మతో మాట్లాడావు, అందరితో మాట్లాడావు, మీ అక్కల్ని తీసుకొచ్చావు మా ఇంటికి. నీ లైఫే కదరా, నన్ను చూస్ చేసుకున్నావు కదరా, నీ లైఫ్ ఆప్షన్ లాగానే నన్ను చూస్ చేసుకున్నావు కదా అన్న. రాజు నా నిజం చెప్తున్నా, ఆశ అక్క, రేఖ అక్క వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చారు, ఆరిక కూడా వచ్చింది. ఆ పిల్ల నన్ను ఇష్టంగానే చూస్ చేసుకునింది. ఇప్పుడు ఎందుకు మారింది? నాకు ఒక్క ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఎందుకు మారింది? ఇన్ని రోజులు ఉన్న లవ్ ఇప్పుడు ఎందుకు పోయింది? మా ఇంట్లో వచ్చి తిన్నారు, హ్యాపీగా ఉన్నారు, అంతా సంబంధాలు మాట్లాడుకునే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా చెప్పాను నేను, అయినా కూడా నీ గురించి ఆలోచిస్తుంది. ఏంది నిజమైన అమ్మాయి నన్ను లవ్ చేసింటే ఎందుకు ఇట్లా చేస్తుంది? అరే నువ్వు ఎందుకు ఓకే చెప్పావా? నా చేయలేదని చెప్పచ్చు కదా, నేను ఉన్నాం కదా ఆడ, నేను లవ్ చేస్తున్నాం కదా, ఎందుకు చెప్పావు నువ్వు? నీకు ఆ మాత్రం ఉంది కదా. ఆ పిల్లకి ఇష్టం లేదు కదా ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఉంటుంది హ్యాపీగా? నువ్వు చెప్పకుండా ఉంటే నాతో హ్యాపీగా ఉండింటది. నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నేను మీ అక్కనే లవ్ చేశాను చెప్పావు కదా. అప్పుడంతా FB లో చాటింగ్ నేను చూసా, చూడకోకుండా పోలే. నాకు మీ అక్క మీద తప్ప ఇంకెవరి మీద ఒపీనియన్ రాదు, అట్లాంటి ఫీలింగ్ రాదని చెప్పినట్టువి. ఇప్పుడు జీవితాంతం ఇంకా అమ్మాయిని పెట్టుకో, అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది, జీవితాంతం అమ్మాయిని చేస్తే కూర్చుంటాడా? ఒరే నువ్వంతకు నువ్వు వెళ్ళావు, వాడు వచ్చాడా నీకు? వాడు అలేవు చెప్పాడా వచ్చి? నువ్వు చెప్పావా? అవును నేనే వెళ్ళాను, ఒక చెప్తేనే కదా వస్తుంది. నేను ఉన్నాను కదా, నువ్వెందుకు వెళ్ళావు ఫస్ట్? నేను ఉన్నాను కదా, నేను సరిపోలేదా? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నా కదా, నేను అంత మాట్లాడుతానే నాకు ఇష్టం పెరిగిపోయింది. అందుకే ఏంటి ఇష్టపే? అసలు అర్థం కావట్లేదు నీ క్యారెక్టరు.
ఏంది నువ్వు ఆడపిల్లవా ఏంది నువ్వు నా దేవా నువ్వు సంసారివేనా సైలెంట్ గా ఉండు నువ్వు. సంసారివేనా అసలు సంసారదానివేనా సంసారం చేస్తావా మొగుడు మొగుడు అంటే ఈ కొంప ముంచిందన్న నీకు అర్థం కాదన్నా మా అమ్మకి తెలుసు మొగుడు మొగుడు అంటున్నింది దేవా ఇంత లవ్ చేసి ఇలా మాట తిడతావా? నీకు అసలు వస్తుందా నోట్ల నుంచి అసలుకి? చెప్పు ఇంత లవ్ చేశాను కాబట్టి నాకు మోసం చేసేది ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి చెప్పుకోరా మోసం ఎందుకురా? మోసం ఎందుకు అనుకుంటావు ఆ పిల్లకి? ఏంద్రా లంచా కొడికేవాడు నా కడుపు కొట్టాడు, మా అమ్మ కడుపు కొట్టాడు, మా అమ్మ బాధపడుతుంది, నేను అందరం బాధపడతాం. ఇప్పుడు నాకు సమాధానం చెప్పు నువ్వు. ఏంద్రా కడుపు కొట్టేది? అవునరా నన్ను మోసం చేశారా మీ ఇద్దరు? నేను కలిపాను రా, అసలు ఫోన్ ఇచ్చింది నేను, నీతో మాట్లాడిచ్చేటట్లు చేసింది నేను, ఇవన్నీ చేసింది నేను. నువ్వేం చేస్తావు? నేను చెప్తున్నా ముందు మర్యాద ఉండదు. ఇంత లవ్ చేసి ఆ పిల్ల కోసం ఏం చేశానో నీకు తెలుసు, నువ్వు ఆపు. ఆ పిల్లకి తెలుసు. ఆ పిల్ల దేవా నేను నీకు ఇచ్చే మర్యాద నేను అగ్గుబట్లు అసలు చెప్తున్నా, ఇంకా మర్యాద చెప్తున్నా నీకు ఇంకా. రే ఏంటా లంచ కొడతా? నా మద్దగుడు వచ్చి నా పిల్లని ఎక్కువ పోతున్నావు కదా, నా మద్దగుడు వచ్చి మరి మా అమ్మని ఎందుకు తీసుకోపోతున్నావు? నాకు మాట ఇచ్చావు. నీకు ఇష్టమా చెప్పు? నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా నువ్వు చెప్పు. నన్ను ఇష్టపడ్డావా లేదా సైతా నువ్వు చెప్పు. ఇష్టపడ్డావా లేదా నిజం చెప్పు. ఎన్ని చేసావు? నాకు ఒకప్పుడు ఇష్టమే లేదా? అవును ఒకప్పుడు ఇష్టమా ప్రేమ ఏంది చెప్పు. నన్ను నమ్మావా లేదా చెప్పు. ఆ లంజా కొడుకు ఇప్పుడు నన్ను ఎదిరిస్తున్నాడు. అదే దానికే నన్ను చంపే తీసుకెళ్ళరా నిన్ను రా చూసుకున్నాం రా. ఎవడు నువ్వు తప్పుంటే మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పించరా. నేను ఒప్పించాను రా ఇప్పుడు మీ అమ్మకి అందరు చెప్పి ఒప్పించరా. చూద్దాం రా గొడవ జరుగుతుందో లేదో చూద్దాం రా. నేను ఒప్పించాను రా మా అమ్మని. మా అమ్మని మోసం ఏమున్నది? ఏంది మోసం చేసింది? ఎందుకు అంటున్నావు మోసం చేసిందని? ఏముంది చెప్పు. మోసం ఏంటి? నచ్చలేదురా నువ్వు ఇప్పుడు చేస్తావు? ఫోన్ కొనుక్కొని వాడింది, నాతో తిరిగింది, నాతో బండ్లో తిరిగింది, నాతో మాట్లాడింది గంటలు కొద్ది. ఆ పిల్ల చెప్పిందంతా నేను చేసింది. ఆ పిల్ల మాట్లాడుకోకుండా ఉండలేంది. ఇదంతా ఏంది నాకు అర్థం కావట్లే. ఏం చెప్పు ఇదంతా ఏంది? ఇష్టం లేదా? ఇష్టం లేకుండా నేను చేసిందా? ఇష్టం లేకుండా ఇష్టం లేదని చెప్పట్లే నేను. ఒకప్పుడు ఇష్టమే కానీ నాకు చెప్పేది విను. ఏందో చెప్పేది వినేది? లంచముండా ఏంది వినేది? ఇంకొక మాట సిగ్గు లేదరా నీకా? కొజ్జానా ఎలా? ఏ గొజ్జా కొడక నా పిల్లని తెచ్చుకోబోతున్నావు నువ్వు. నన్ను పెళ్లి చేసుకోలేదనుకో చెప్తా నేను. మాట బాగుండదు. చాలా మోసం నువ్వు అన్నా ఇప్పుడు ఏం చేస్తావురా? నేను అన్నా నమ్మాను నిన్ను. నిజం చెప్తున్నా. ఇద్దరు మోసం చేశారు రా. నాన్న లేనోడిని మోసం చేశారు. ఏదో ఏమి చేయలేదని మోసం చేశారు. నీకు నాన్న లేదంటే నన్నేం చేయమంటావు చెప్పు. ఆ పిల్లకి ఇష్టం లేదురా ఏం చేస్తావు చెప్పు. రేపు పెళ్లి చేసుకుని హ్యాపీగా. మొన్న నాకు మెసేజ్ చేసావు కదా, ఇంకా మీ లైఫ్ లోకి రానని మెసేజ్ చేసావు కదా. అవునరా ఆ పిల్లకి నేనంటే అంత హ్యాపీగా ఉంటుంది. నేను ఆలోచించకూడదా? ఒరే అరే చెప్పావు కదరా నాకు ఇంకా డిస్టర్బ్ చేయను మీ ఇద్దరు. ఎందుకు ఏందిరా ఇప్పటికీ అర్థం కాలేదా? బాగలేదు. ఆగు మనకేం తెలియదు ఆగు. హలో తేజ నీకు అర్థం కాదు. ఇది నా లైఫ్ మ్యాటర్. నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం నమ్మించావు. నీకోసం నేను ఎన్ని చేశానో నీకు కూడా తెలుసు. నేను ప్లీజ్ డోర్ అయ్యమా. సరే చిన్నగానే మాట్లాడతాలే తీ. హలో నేను నీకోసం ఏమేం చేశాను నీకు తెలుసు. నిజం చెప్పు. నీకు నిజంగా నా మీద ప్రేమ లేదా? నేను లేదని చెప్పట్లా. ఇప్పుడు ఏమైంది? నిజంగా ప్రేమించావు కదా. ఆడపిల్లనే కదా నువ్వు కూడా. సంసారివే కదా నువ్వు. తప్పు ఆ వైష్ణవి చేస్తే తప్పంటావు, దీక్ష చేస్తే తప్పంటావు. నువ్వు నన్ను సిన్సియర్గానే లవ్ చేసావు. నేను నీకేం తక్కువ చేశాను? ఏం తక్కువ చేశాను? రే 100 మందిని చేసినా ఒక్కరిని చేసినా వెళ్ళేరా. ఇప్పుడు మొగుడిని పెళ్లి చేసుకుని ఇంకోటి వస్తే వెళ్తే పడుకుంటే అది తప్పే. అది పడుకున్న తప్పే, మాట్లాడినా కూడా తప్పే. ఆ ఉద్దేశంతో మొగుడిని తప్ప ఇంకోటి చూడకూడదు. నేను చూసాను నిన్ను తప్ప ఇంకో అమ్మాయిని. చెప్పు. నేను అడిగిన దానికి ఒక్క సమాధానం నేను చూసానా ఆ పిల్లని తప్ప ఇంకో అమ్మాయిని ఉద్దేశంతో చూసానా? నా కోసం ఒక పిల్ల వచ్చింది, నా పాతలో. నేను వదులుకున్నా ఎందుకంటే నేను నీకు మాట ఇచ్చా.
తప్పు చేయకూడదు. నేను చెప్పిస్తా ఇప్పుడు కూడా ఆ పిల్లకి ఫోన్ చేసి చెప్తాను, నా పిల్లం అని చెప్పుకోకుండా నేను తప్పే తిప్పించి పెట్టుకుంటాను, నా పిల్లం తేజస్వి నేను చెప్పుకోకుండా. రే నేను నీకు ఎప్పటికే అన్యాయం చేయలేదురా, నేను మోసం చేయలేదురా, నేను నన్ను ఎందుకు మోసం చేసావురా? ఏం తక్కువ చేశాను నేను నీకు? ప్రేమ తక్కువ చేశాను? నువ్వేం అడిగినప్పటికి తీసేసా. నాకు ఇష్టమైన దగ్గరికి నేను వెళ్ళాలి కదా. రే ఎందుకు వెళ్ళావురా? నేను అసలు ఏందిరా నువ్వు చేసిన పని? మళ్ళీ ఎందుకు మోసం చేసావు? తానే ఉన్నా అని చెప్పావు కదా, నిన్న ఎందుకు వెళ్ళావు? ఆ పిల్ల హ్యాపీగా ఉండదురా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా ఉండదు. మూసుకోను. చంపేసి వెళ్ళిపో, వచ్చి చంపేసి వెళ్ళిపో. నీకు దోషం ఉంటే నేను చంపేసి వెళ్ళిపో. నీకు నిజంగా మనిషివేనా? చెప్తే వింటనా? ఇప్పుడు ఇన్ని మాటలు నాకు ఇంక ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఏమైనా ఉందా? నేను మాటలకి అమ్మాయిలు ఎవరైనా మారుతారు, ఆ పిల్ల మారలేదు. ఎంత నేను అన్నాను తెలుసా? అవరే తప్పు చేసేవరా, ఇంకో మర్చిపో. నేను ఇంతగా ఎవరు నేను చూసుకుంటాడు, ఎంత మాట్లాడాను తెలుసా? ఆ పిల్లకి ఫీలింగ్ వచ్చినప్పుడు నీ మీద ఎలా వస్తుందిరా? ఇంతకుముందు నా మీద ఫీలింగ్ వచ్చింది, ఎట్లా పోతుందిరా? ఇంతకుముందు నా మీద ఫీలింగ్ వచ్చింది, ఎట్లా పోతుందిరా? ఊకా చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం. ఏం చేస్తావు చెప్పు? నువ్వు వాడిని సపోర్ట్ చేసావంటే చంపుతాను తేజ. నీకు ముందు చెప్తున్నా, వాడితో సపోర్ట్ చేసేదానికి. నన్ను లవ్ చేస్తాను కదా ముండా, నీకా? ఎందుకు బూతులు తిట్టుకుంటున్నారు ఇద్దరు? తేజ నేను నీకు ఎంత మర్యాద చెప్పాను, మాట్లాడద్దని చెప్పానా లేదా? అప్పుడే నువ్వు నా మాట నింటే ఇంత స్టేజ్ వచ్చిండేదా? మళ్ళీ చంపేయండి. నాకు ఏంది మా ఈ బతుకు? ఇంత నమ్మి నేను మోసపోయాను. ఎట్లా వదలమంటావు మా? సిన్సియర్ లవ్ చేశాను మా. ఏం మా గొచ్చా మండలు? మా అమ్మకి సమాధానం చెప్పే, నాకు కాదు, మా అమ్మకి సమాధానం చెప్పు. మీ ఇద్దరు చెప్పండి, ఏదో పెద్ద సంసారం చేసినారు కదా, ఇప్పుడు బాగా పతివ్రతలు అని చెప్పుకుంటున్నారు కదా, చెప్పండి మా అమ్మకి. నేను నీకోసం మాట ఇచ్చి అందరికీ ఏం ఇల్ల ఏందని అరుస్తున్నావు? హలో దమ్ముంటే మాట్లాడండి ఇప్పుడు, చెప్పు. హలో.